అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఈ సండే ఆషాఢ మాసంలో వచ్చిన మొదటి సండే మేము గోల్కొండకి వెళ్తున్నాము. గోల్కొండలో బోనాలు ఎలా జరుగుతాయి, ఎలా చేస్తాయి, ఎలా ఉంటాయి అన్నీ మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గోల్కొండకైతే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోబోతున్నాము. ఇది టైం ఎగ్జాక్ట్లీ 2 అరౌండింగ్ 1:45 అలా అవుతుంది. సో ఈ మా బుజ్జి బండి మీద మేము వెళ్ళబోతున్నాము. సో ఎలా వెళ్తాము ఏందనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాము. చూడండి, మేమైతే అమీర్పేట్ మీదుగా అయితే వెళ్తున్నాము. ఇది మన ఎర్రగడ్డ మెట్రో కాదు ఈఎస్ఐ మెట్రో ఇది. సో ఇలా అయితే వెళ్తున్నాము. సో మా బుజ్జి బుల్లెట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మాకు చాలా ఇష్టం ఈ బుల్లెట్. కాకపోతే మేము వెళ్ళేది 2 ఆ టైంకి కాబట్టి మాకు ఫుల్ ఆకలి అయింది. సో యూసఫ్గూడెన్లో ఉన్న మన హైదరాబాద్ రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వచ్చాము. లంచ్కి బిర్యానీ. సో అప్పుడప్పుడు మనము ఎలా ఉన్నాము ఏందనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బయట ఫుల్ ఇట్లా క్లౌడ్ ఎక్కువ అయిపోయింది. మొత్తము ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. మొత్తం ఫుల్ గాలి అంటే గాలి. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది బిర్యానీ. సో ఈ బిర్యానీ తినేసి బయలుదేరదాము. అండ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక 10 years నుంచి తింటున్నాను అనుకుంటా నేను. నాకు చాలా ఇష్టం, ఇక్కడ బాగుంటుంది కూడా టేస్ట్. ఎప్పుడు మేము ఈ రూట్లోకి ఎప్పుడు వచ్చినా మేము కంపల్సరీ ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసే వెళ్తాము. ఇది ఎలా ఉందో కూడా మీకు టేస్ట్ నేను చెప్తాను. బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. సో తినేసేద్దామా. ఇంకా బిర్యానీ ఇచ్చిర్రు మనకి, రైతా, కర్రీ, సాలెడ్ ఇవన్నీ ఇచ్చేసినారు. అన్నీ తినకుండా బిర్యానీ మాత్రం కంపల్సరీ తింటాము. లెగ్ పీస్ అయితే మనకి వచ్చింది. లెగ్ పీస్ చాలా ఇష్టము. సో బిర్యానీ ఎలా ఉందో తింటున్నాం. చూడండి బిర్యానీ ఎట్లుందమ్మా బిర్యానీ, సూపర్. డబుల్ మసాలా, గొంతుకు దాటిన మసాలా, డబుల్ మసాలా. సో లంచ్ అయిపోయినాక మేము వెళ్తాము. అక్కడ మీకు చూపిస్తాము ఎట్లా ఉంటుంది. ఆల్మోస్ట్ మనము దాదాపు వచ్చేసినాము. మనకి ఇక్కడ నుంచే గోల్కొండ కోట అంటే ఇవన్నీ గేట్స్ అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మేము ఒక 25 minutes అట్లా వెయిట్ చేసినాము ట్రాఫిక్లో. ఎందుకంటే ఇది ఓన్లీ 1 వేనే. అయితే అటు వెహికల్స్ రావాలి, లేదంటే ఇటు వెహికల్స్ రావాలి. సో అది దాటుకొని వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. సో అక్కడ మనకి గోల్కొండ కోట కనిపిస్తుంది, ఇది ఏరియా. సో లోపలికైతే అక్కడ పార్కింగ్ చేసేసినాము. హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో పార్కింగ్ ఇచ్చారు మనకి. సో అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఏమైనా బోనాలు వస్తున్నాయో చూడండి, చూపిస్తాను నేను మీకు. స్వీటీ చాలా ఉడకపోస్తుంది. ఇంత ఓపెన్ ప్లేస్ కూర్చున్నా ఉబ్బరిస్తుంది. మందిలు ఇరికిపోయినాం, అయిపోయింది, వచ్చేసినాం, కొట్లాడినాం, వచ్చినాం అన్నీ. సో వ్యూ అయితే మస్తు చూసారా మొత్తం ఉడకపోస్తుంది. ఫుల్ చెమట ఫుల్ చెమట. గోల్కొండ చాలా క్రౌడ్ ఉంది. సెకండ్ డే కదా ఇక్కడ. మనకేమో ఫస్ట్ ఆషాఢం ఉంటుంది సిటీ అంతా. సో ఇది సెకండ్ డే. ఇలా ఉంది మొత్తం బొట్లు మస్తు పెట్టిరు మెట్లకు మొత్తం బొట్లు. మొన్న బుధవారం అనుకుంటా మనకు అయిపోయింది మంచిగా మెట్ల పూజ. చూపిస్తా మెట్ల పూజ ఎట్లుందో.
ప్రతి దగ్గర బందోబస్తు ఏందో కానీ మాకైతే అవుతుంది మంచిగా పూజ. సో మమ్మల్ని అందరిని ఆపేసిరు. కూసోరమ్మ కూసోరు అంటారు, ఏమన్నా అంటే రెస్ట్ తీసుకోండి అంటున్నారు. ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన రామదాసు గారిని బంధించిన గుహ ఉంటుంది, అందులో హనుమంతులు కూడా ఉంటారు. అడిగిపోతున్నాము, అవసరం లేదు. హనుమంతులు जय श्री राम. నైట్ వస్తుందా? సో మనకు ఇక్కడ సెక్రటేరియట్ ఇక్కడ ఉంది, పంజాబ్ పిఎస్ సందులో పెంచింది. అండ్ నెక్స్ట్ ఇది స్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పెద్ద బిల్డింగ్, ఇవి నాకు ఐడియా లేదు. సో లొకేషన్ సూపర్గా అనిపిస్తుంది మనకి. ఫుల్ వర్షం. సో మొత్తానికైతే అష్ట కష్టాలు పడి అన్ని మెట్లు ఎక్కి అన్ని మెట్ల దగ్గర ఆగి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం అటు సైడు ఇటు సైడు అంటే కిందికి దిగేవాళ్ళు పైకి ఎక్కేవాళ్ళు మొత్తం జామ్ అయిపోయినారు. సో ఏదోలా చేసేసి పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు అన్ని చిన్న చిన్న తొట్టెలు ఉంది. అండ్ ఎంట్రన్స్లో పెద్ద తొట్టెలు కూడా ఉందండి. చాలా అసలు కన్నుల పండుగలా ఉంది. మొన్న గురువారం ఎక్కించారు అమ్మవారికి ఆ తొట్టెలని. సో ఇది లోపల, ఇంకా లోపల కూడా కాదు, ఇది గుడి ఎంట్రెన్స్. కాకపోతే మనకి ఏంటంటే గుడిలో మనకి వీడియో తీసే అలో లేదు. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకొని బయటికి వస్తాము. ఎందుకంటే అంతమంది క్రౌడ్లో అమ్మవారి వీడియోలో ఏమీ తీసుకొని ఇస్తలేరు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము కూడా అర్థం చేసుకున్నాము. సో దానికోసానికి జస్ట్ ఇక్కడ మందానికి వచ్చినాము. సో దర్శనం అయిపోయి కిందికి వచ్చేసినాము. మెట్లుంటాయి కిందికి రావడం. ఇక్కడ మనకి సూపర్, అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో కాళీమాత అమ్మవారు. అండ్ ఇక్కడ మైక్స్ అవన్నీ సాంగ్స్ అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం ఉంది. సో బయటికి అయితే వచ్చినాము. అండ్ మనకి రైట్ సైడ్లో అమ్మవారి మెయిన్ అమ్మవారు ఉంటారు, అక్కడ లోపల ఉంటారు. కాకపోతే అక్కడ చాలా క్రౌడ్ ఉంది. అండ్ బోనాలన్నీ అక్కడ ఎక్కిస్తున్నారు, వెళ్ళలేకపోయాము. సో ఇది ఎగ్జిట్ వ్యూ అయితే ఉంది, ఇచ్చి పడేసింది వ్యూ అయితే అసలు. సో ఎగ్జిట్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ చెప్పులు ఎత్తుక్కుంటూ కూర్చున్నారు. సో అందుకు అంతగానం జామ్ అయిపోయింది, లేకపోతే వెళ్ళిపోతుండే. ఇక్కడ మాకు కిందికి దిగుతుంటే ఉడతలు, చిన్న చిన్న ఉడతలు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి తింటున్నాయి. సో చాలా బాగా క్యూట్గా అనిపించింది. వాటిని కూడా కొంచెం క్యాప్చర్ చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేస్తున్నాము. ఆ కిందికి దిగడానికి కూడా మాకు ఆ ఉబ్బరానికి దానికి అసలు అలసిపోయినాం చాలా. సో కూర్చోవాల్సి వచ్చింది. కూర్చొని వీడియోలు తీసుకొని ఒక చిన్న ఉడత పిల్లలు బాగున్నాయి. 3 2 ఉన్నాయి. బట్ నాకైతే ఒకటే కనిపించింది. అంటే అటు సైడ్ ఉన్నాయి కానీ వీడియో తీయడానికి నాకు వీలు లేదు. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోయి ఇంకా మిగతావన్నీ చూసేసేద్దాము.
ఫైనలీ దర్శనం డన్. కొన్ని వీడియోస్ క్యాప్చర్, కానీ ఫుల్ క్రౌడ్, అందుకే వచ్చేస్తున్నాము. మొత్తం అలసిపోయినాం అందరం. ఫైనలీ దర్శనం కంప్లీటెడ్. పోతున్నాం ఈ ఇంటికి. అందరి రూపురేఖలు మారిపోయినాయి. సౌండ్ వినిపిస్తుందో లేదో.